రైట్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. వైసీపీ నేతల వరుస అరెస్టులు, నోటీసులు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇప్పుడు 10 రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై కేసులు నమోదయ్యాయి. అలాగే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ యువతి వివరాలు వెల్లడించారు అంటూ సైబర్ క్రైమ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ను శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే వైకాపా నేతలు వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ నాయకులను కూడా వారు నోటుకొచ్చిన మాట్లాడిన పరిస్థితులు అనేకం జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో చూసినట్లయితే గత ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఏ విధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం, అక్కడ దళిత ఉద్యోగిగా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వ్యవహారంలో అరెస్ట్ కావడం, జైలుకి పంపడం, అతన్ని కస్టడీకి తీసుకుని విచారించడం కార్యక్రమాలన్నీ కూడా వరుసగా గత 15 రోజులుగా మనం చూస్తున్నాం పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా నిన్న చూసినట్లయితే పోసానపల్లి పోసాని మురళిని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి వారి సతీమణి గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్లో వారిని అరెస్ట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. దాని మీద కృష్ణమురళిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తరలించడం, నిన్నంతా విచారించడం, రాత్రి పొద్దుపోయిన తర్వాత కోర్టుకి హాజరుపరచడం లాంటి ఘటనలన్నీ కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇంకా పోలీస్ కస్టడీ కోరే అవకాశం పోలీసులు ఉంది. కస్టడీ పిటిషన్ కూడా వేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే పోసాని మురళి కృష్ణమురళికి సంబంధించి ఈ పరిస్థితులు ఇలాగుంటే అతను ఎంక్వైరీలో మొత్తం 6 గంటలు, దాదాపు 6 నుంచి 9 గంటలు జరిగిన విచారణలో తాను స్క్రిప్ట్ అంతా కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి వారి తనయుడు భార్గవ్ ఇచ్చిన స్క్రిప్టుల్ని నేను మీడియా ముందు చదివేవాడిని, మీడియా ముందు పెట్టేవాడిని, అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటే ప్రచారం వస్తుందని చెప్పినట్టుగా కొన్ని నేర అంగీకారాలు చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అయితే నిన్న మళ్ళీ సాయంత్రం చూసినట్లయితే ఏదైతే గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్ అక్కడ వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే ఒక అత్యాచారం కేసులో ఒక యువతికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన ఘటనలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ 2024లోనే గోరంట్ల మాధవ్ పై కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ కేసుకి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే సైబర్ క్రైమ్ పోలీసులు, ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు Part 1A నోటీసులు నిన్న హిందూపురంలోని తన ఇంటి దగ్గర అందజేసిన పరిస్థితి ఉంది. ఈ మార్చి 5వ తేదీన ఇక్కడ సైబర్ పోలీసుల ముందు హాజరు కావాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితి. దీని మీద గోరంట్ల మాధవ్ కూడా నేను హాజరవుతానని చెప్పేసి స్పందించారు. అయితే ఇవాళ తాజాగా చూసినట్లయితే ఈరోజు మరొక వివాదం కూడా గోరంట్ల మాధవ్ అంటే కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వీడియోలు కూడా వైరల్ అవడంతో ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని ఏదైతే అనంతపురం జనసేన నాయకులు ఇక్కడ సుధాకర్ యాదవ్, బాబురావు ఇద్దరు కలిపి తన జనసేన అనుచరులతోటి, కూటమి అనుచరులతో కలిపి ఇవాళ జిల్లా ఎస్పీ జగదీష్ని కలిసి వారి మీద కేసు నమోదు చేయాలి, గోరంట్ల మాధవ్ మాటలకి ఆంతర్యం ఏంటి, అంతర్యుద్ధం జరగబోతుంది అని చెప్పేసి వీడియోలో ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్కి వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, మాధవ్ మాటల వెనక, వ్యాఖ్యల వెనక ఏం ఆంతర్యం ఉందని చెప్పి నిగ్గు తేల్చాలంటూ కూడా వారు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ జగదీష్ కూడా హామీ ఇచ్చారు. చాలాసేపు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు జనసేన నాయకులు అక్కడే ఉండి ఒక ఆందోళన చేసిన కార్యక్రమం కూడా కొనసాగింది. అయితే దీని మీద రాజద్రోహం అవుతుంది, అతను అంతర్యుద్ధం అంటే కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తేల్చాలని చెప్పి ఇక్కడ కూటమి నాయకులు, జనసేన నాయకులు సుధాకర్ యాదవ్, బాబురావు, ఇతర నాయకులందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదొక రాజద్రోహం కింద వస్తుంది. దీని కింద కేసు నమోదు చేసి గోరంట్ల మాధవ్ని విచారించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే కొనసాగుతుంది. దీని మీద
ఇక్కడ ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ వరుస పరంపర వైకాపా నేతలు అంటే వైసీపీ నేతల మీద వరుస అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరు మీద పెట్టిన ఒక్కొక్క కేసు ఒక్కొక్కరిది బయటకు వస్తూ ఉంది. నిన్న పోసాని కృష్ణమురళిది ఒక వైసీపీలో ఉండగా ఆయన ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ సమయంలో 3,82,000 వరకు జీతం కూడా ఆయన డ్రా చేసిన పరిస్థితి. ఆ ఎఫ్డిసి చైర్మన్గా ఉండగా ఒకవైపు కూటమి నాయకుల మీద, ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఒక సంచలనం సృష్టించాలని ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం జగన్ ఎన్నికల తర్వాత జగన్ను 11 సీట్లకే పరిమితం కావటం, వైసీపీ ప్రభుత్వం కుప్పకూలడంతో పోసాని కృష్ణమురళి తన బాణిని కూడా మార్చుకున్నారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి పార్టీకి దూరకుంటున్నాను, పార్టీకి నాకు సంబంధం లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసి ఆయన కొంతకాలంగా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన మీద ఏదైతే నమోదైన కేసులు ఉన్నాయో రైల్వే కోడూరు దగ్గర ఓబులాపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నమోదైన కేసు నేపథ్యంలో ఆయన నిన్న అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాగా చూసినట్లయితే ఏదైతే వైసీపీ నాయకుల పట్ల ఒకరి తర్వాత ఒకరు అరెస్టుల పరంపర కొనసాగుతుంది. దీని మీద ఎవరి మీదకి ఏది వస్తుందని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతల్లో ఒక గుబులైతే నెలకొంది. వాళ్ళ గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే గతంలో కూటమి నాయకుల్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ముందుకి వెళ్ళి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన అప్రజాస్వామికంగా వ్యవహరించిన వైసీపీ నాయకుల పట్ల ఒక్కొక్కరి మీద అంటే ఏదైతే లోకేష్ గతంలో రెడ్ బుక్లో నమోదు చేసుకున్నామని చెప్పారో ఆ విధంగా కొన్ని కేసుల పరంపర ఇక నుంచి కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి ఒక ఆందోళన అయితే నెలకొనుంది వైసీపీ నేతల్లో. అలాగే ఒక ఆందోళన అలజడి అయితే ఇప్పుడు వైసీపీ నేతలకు కొనసాగుతుంది. అలాగే కూటమి నేతలు కూడా ఎక్కడికక్కడే గతంలో వైసీపీ నేతలు చేసిన కార్యక్రమాల మీద మళ్ళీ వరుస కేసులు నమోదు చేసే వ్యవహారం కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్